హలో ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్స్ అందరూ 1K క్రాస్ అయ్యారు. అలాగే 1,050 సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే నా వీడియోస్ని ఎంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా. ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ. ప్రతిసారి మనకి తినాలనిపించినప్పుడల్లా మనం రెస్టారెంట్కో హోటల్కో వెళ్ళలేం కదండి. అప్పుడప్పుడు మనం ఇంట్లో ట్రై చేసుకొని కూడా పర్ఫెక్ట్గా ఏ విధంగా చేసుకోవచ్చో ఒకసారి చూద్దాము. పర్ఫెక్ట్గా రెస్టారెంట్ టేస్ట్తో ఇంట్లోనే దమ్ బిర్యానీ. ముందుగా చికెన్ తెచ్చుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. అలాగే బాస్మతి రైస్ కూడా 4-5 సార్లు కడుక్కొని శుభ్రంగా ప్రిపేర్గా ఉంచుకోవాలి. బిర్యానీ చేయడానికైతే టమాటా ముక్కలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా చీల్చుకున్న పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఇంకా ఇంగ్రీడియంట్స్ ప్రిపేర్గా ఉంచుకోవాలి. ఆ తర్వాత ఒక కళాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బ్రౌన్గా వచ్చే వరకు ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. బిర్యానీ దినుసులను కూడా సిద్ధం చేసుకోవాలి. ధనియాలు, షాజీరా, జాపత్రి, లవంగాలు, ఇలాచి, రాతి పువ్వు, ఇంకా బిర్యానీ ఆకు, ఈ విధంగా బిర్యానీ దినుసులు ఏవైతే ఉంటాయో అవన్నీ ప్రిపేర్గా మనం ముందే ఒక ప్లేట్లో పెట్టుకొని ఉంచుకోవాలి. మిరియాలు కూడా ఈ దినుసులన్నీ కూడా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని టమాటా ముక్కలు, కొత్తిమీర, పుదీనా వేసి మిక్సీ పట్టుకొని మెత్తగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చికెన్లో ఉప్పు, పసుపు, టేస్ట్కి తగినంత, మిక్సీ పట్టుకున్న బిర్యానీ మసాలా, ఇంకా ఇంట్లో ఉన్న కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, 1 నిమ్మకాయ పిండుకోవాలి. అందులో పడిన గింజలు తీసేయాలి, లేకపోతే చేదు వస్తుంది. టేస్ట్కి తగినంత కారము, మీరు తినే టేస్ట్ని బట్టి కారమైన ఉప్పు అయినా వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా 1 టీ గ్లాసుడు పెరుగు వేసుకోవాలి. కరివేపాకు రెమ్మలు, సన్నగా చీల్చి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని మొత్తం కలిసే వరకు బాగా కలుపుకొని 1 అర్ధగంట సేపు పక్కన పెట్టుకోవాలి. మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోగా మనం 1 గిన్నె పెట్టుకొని గ్యాస్ మీద తగినన్ని వాటర్ పోసుకోవాలి. దీనికి కొలత లేదండి, సుమారుగా చూసి పోసుకున్న తర్వాత ఒక 2-3 యాలక్కాయలు, లవంగాలు, ఇలాచి, జాపత్రి, జాజికాయ, ఇలా బిర్యానీ దినుసులు ఏదైతే ఉంటాయో అవన్నీ కొద్ది క్వాంటిటీతో వేసుకోవాలండి. ఆ వాటర్లో వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని 2 చెంచాలు నూనె పోసుకొని బాగా మరగనిచ్చుకోవాలి. ఆ ఇంగ్రీడియంట్స్ ఫ్లేవర్ పట్టేదాకా మరిగిన తర్వాత మనం నానపెట్టుకొని ఉన్న బాస్మతి రైస్ వేసుకొని ఉడికించుకోవాలి. పూర్తిగా ఉడకొద్దండి, 70% ఉడికిన తర్వాత 1 జల్లి బుట్టకు వేసుకొని ఆ బియ్యాన్ని ఉడికించుకున్న 70% ఉడికించుకున్న అన్నాన్ని జల్లి బుట్టకు వేసుకొని ఉంచుకోవాలి నీళ్ళన్నీ పోయే వరకు. వేరొక బౌల్ పెట్టుకొని గ్యాస్ మీద మనం మ్యారినేట్ చేసిన చికెన్ని వేసుకొని మనం పుదీనా, టమాటా ముక్కలు, కొత్తిమీర మిక్సీ పట్టుకున్నాం కదా, అది కూడా వేసుకొని ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో. మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఒకసారి కలుపుకుంటూ 10 నిమిషాల సేపు అయితే ఈ మ్యారినేట్ చికెన్ ఉడికించుకున్న తర్వాత మనం నీళ్ళు వంపి పెట్టుకున్న 70% ఉడికిన అన్నాన్ని ఈ చికెన్లో డిస్ప్లే చేసుకోవాలి. ఈ విధంగా సర్దుకోవాలి, సమానంగా సర్దుకొని కొత్తిమీర, పుదీనా పైన 2-3 చెంచాలు నెయ్యి, నెయ్యి వేస్తే చాలా టేస్టీగాను ఫ్లేవర్ కూడా చక్కగా ఉంటుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాల సేపు ఉడికించుకొని పెట్టుకోవాలి. అప్పుడు చక్కగా ఉడుకుతుంది అన్నము. చికెన్ దమ్ బిర్యానీ
ఎంతో టేస్టీ హోమ్ మేడ్ చికెన్ దమ్ బిర్యానీ. చాలా చక్కగా పొడి పొడిగా వచ్చింది. రైస్ కూడా, చికెన్ కూడా చాలా చక్కగా జ్యూసీగా ఉడికింది. చూసారు కదా మొత్తం ఏ విధంగా ఉడికించుకోవాలో చికెన్ దమ్ బిర్యానీని రెస్టారెంట్ టేస్ట్తో. ఎంతో కమ్మటి చికెన్ దమ్ బిర్యానీ. మనం కలర్స్ అయితే ఏమీ వాడలేదండి, న్యాచురల్గా వండాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.